అజిత్ పవార్ ఎన్సీపీ తీసుకున్నాడు. ఎన్సీపీ శరద్ పవార్ పేరుతో శరద్ పవార్ పార్టీ నడుస్తోంది. దీనికి సుప్రియా సూలే అధ్యక్షురాలు, దానికి అజిత్ పవార్ అధ్యక్షుడు. వీళ్ళిద్దరిని విలీనం చేయాలనంటే అతను ఏంటంటే ఎంతసేపటికి చెంచల మనస్కుడు అజిత్ పవార్. ఓ పక్కన చిన్నానంటే అభిమానం, ఎట్ ద సేమ్ టైం తనకు వ్యక్తిగతం కావాలనుకుంటాడు. అటు చిన్నానేమో తన సోదరి అయినటువంటి శరద్ పవార్కి కూతురైనటువంటి సుప్రియా సూలే మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇతని ఎదుగుదలని అంగీకరించలేదు. కాబట్టి 3 సార్లు విభేదించి బయటకు వచ్చి ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కలుపుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏదైతే వారసత్వం, ఇప్పుడు ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆ పార్టీ వారసత్వం ఎవరు అంటే అందరూ బాగా ప్రచారం జరిగింది ఏంటంటే శరద్ పవార్ పార్టీతో ఇది విలీనం అయిపోతుంది అన్నటువంటిది. బట్ సునేత్ర ఎవరైతే అజిత్ పవార్ భార్య అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది, ప్లస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం కూడా చేసేసింది. దీంతో షాక్ అయింది శరద్ పవార్. ఎందుకంటే 2 పార్టీలు విలీనం చేసి తన కూతుర్ని సుప్రియా సూలేని డిప్యూటీ సీఎంగా చేసేద్దాం అని అనుకున్నాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్లి రాజ్యసభలో ఉంది కాబట్టి తర్వాత ఆ విలీనం పాయింట్ని బేస్ చేసుకుని కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో ఏ కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ పార్టీ వాళ్ళు మాత్రం అజిత్ పవార్ చేతికి తలకాయ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే అందులో నుంచి విడిపోయి బయటకు వచ్చినటువంటి మళ్ళీ అందులోకి వెళ్తే వాళ్ళు ఎలా కీతాగా చూస్తారు, ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు రేపు ఏడిపిస్తారు. చివరికి సుప్రియా సూలే శరద్ పవార్ల చేతిలోకి తమ తలకాయలు వెళ్ళిపోతాయి. అందుకనే వాళ్ళందరూ సునేత్ర పవార్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది శరద్ పవార్కి షాక్ అయింది. అందుకనే వాస్తవంగా ఈ నెల 12వ తారీఖు ఫిబ్రవరి 12న 2 పార్టీలు విలీనం చేద్దామని చెప్పేసి అజిత్ పవారును జయేంద్ర కలిసి అనేక సార్లు మాతో సంప్రదింపులు జరిపారు. ఇక ఆ నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళే. వాళ్ళ పార్టీ వేరు, వాళ్ళు మాకు చెప్పని కూడా చెప్పలేదు డిప్యూటీ సీఎం అయింది ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు అని చెప్పుకొచ్చాడు శరద్ పవార్. దాన్ని బట్టి ఏడుస్తున్నాడు అనమాట.